Welcome back to Gani Career Alerts. ఇండియా పోస్ట్ జీడీఎస్ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం 10th క్లాస్ మార్క్స్తోనే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కొట్టే బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. రీసెంట్గా జూన్ 8న షెడ్యూల్ 1 సంబంధించిన 4th మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చాక సర్వర్ చాలా బిజీ అయిపోతాయి. పైగా లాస్ట్ టైం చాలామంది సర్టిఫికేట్ కరెక్ట్ లేక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయ్యారు. అందుకే అప్లికేషన్ లింక్ ఓపెన్ అయ్యే లోపే మీరు రెడీగా పెట్టుకోవాల్సిన 5 మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటో ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ డాక్యుమెంట్ మీ ఒరిజినల్ 10th క్లాస్ మెమో, ఎస్ఎస్సి మెమో. మీ అప్లికేషన్లో మీరు ఎంటర్ చేసే మార్క్స్ మీ ఒరిజినల్ మెమోలో ఉన్న మార్క్స్ సేమ్గా ఉండాలి. ఇక్కడ చాలామంది చేసే తప్పులు ఏంటంటే నేమ్ స్పెల్లింగ్స్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఎంటర్ చేస్తారు. మీ 10th మెమోలో పేరు ఎలా ఉందో అప్లికేషన్లో కూడా డిటో అలాగే ఉండాలి. సెకండ్ డాక్యుమెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఓబీసీ, ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలి అనుకుంటే మీ దగ్గర వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ముఖ్యంగా ఓబీసీ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు సెంట్రల్ ఫార్మెట్లో ఉన్న నాన్ క్రిమిలేయర్ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి. స్టేట్ సర్టిఫికేట్ కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు. థర్డ్ డాక్యుమెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీరు కనుక జనరల్ కేటగిరీ అయి ఉండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కావాలనుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడే అప్లై చేసి తెచ్చుకోండి. ఫోర్త్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్. మీ ఆధార్ కార్డ్లో మీ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమో లాగే ఉండాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఆధార్కి లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నెంబర్ని మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంలో ఓటీపీ వస్తుంది. ఫిఫ్త్ డాక్యుమెంట్ స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇవి రీసెంట్గా దిగినవై ఉండాలి. ఫోటో సైజ్ 50 KB లోపు, సిగ్నేచర్ సైజ్ 20 KB లోపు మాత్రమే ఉండాలి. జేబీజీ ఫార్మెట్లో ఉండాలి. డాక్యుమెంట్స్తో పాటు 2 హిడెన్ రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది అడుగుతుంటారు, అన్న మాకు కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలా అని. ఇండియా పోస్ట్ రూల్స్ ప్రకారం మీకు సపరేట్గా ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. సెకండ్ కండిషన్ సైకిల్ తొక్కడం రావడం, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. ఇది చాలా బేసిక్ రూల్, బట్ అప్లికేషన్లో డిక్లరేషన్ అడుగుతారు కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు 10thలో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఉండాలి. దాంతోపాటు మీరు ఏ పోస్టల్ సర్కిల్కి అప్లై చేస్తున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అంటే మన తెలంగాణ మరియు ఆంధ్ర వాళ్ళకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే విషయానికి వస్తే మనకి అఫీషియల్ సోర్సెస్ ప్రకారం ఈ జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ స్టార్టింగ్లో నోటిఫికేషన్ వెబ్సైట్లో లైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో మొబైల్లోనే స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో లైవ్ డెమో వీడియో అప్లోడ్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీలో ఎవరికైనా డాక్యుమెంట్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ మన తెలంగాణ, ఏపీలో కట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని ఇప్పుడే క్లిక్ చేసి చూడండి, అందులో కంప్లీట్ అనాలిసిస్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.